ना फोन जी ना पर कर रहे हैं फोन शिवना अरे टीम लेस को भाई मुझे తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. 1991 బ్యాచ్కి చెందిన సివి ఆనంద్ తన సుదీర్ఘ సేవా కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ వంటి కీలక నగరాల్లో పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు శాంతి భద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది. 1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన సివి ఆనంద్ వరంగల్ ఏఎస్పీగా మొదలైన ఆయన ప్రస్థానం అడిషనల్ ఎస్పీ, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎస్పీ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ, సిఐడి డీఐజీ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్, జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ డైరెక్టర్, ఏసీబీ డైరెక్టర్ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ మరి కాసేపులోనే తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టున్నారు. సివి ఆనంద్ 1991 బ్యాచ్ చెందినటువంటి సివి ఆనంద్ అనేక కీలక పదవుల్లో అతను పనిచేశారు. శాంతి భద్రతల సంబంధించిన విషయంలో కూడా అనేక అతను అందించిన సేవలు ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకోవాలని చెప్పవచ్చు. ప్రధానంగా అడిషనల్ ఎస్పీగా తన బాధ్యత కెరియర్ వరంగల్ నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా అనేక ప్లేసెస్ లో అటు ఆదిలాబాద్ కావచ్చు, మిగిలినటువంటి విజయవాడ కమిషనర్ గా, మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా విశిష్ట సేవలు అందించారు. ఆ తర్వాత ఏసీపీ టీజీగా పనిచేస్తున్నటువంటి సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఎవరైతే లంచగొండి ప్రభుత్వ ఉద్యోగుల వరదం పట్టారు, చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే లంచాలు తీసుకున్న వారందరూ కూడా ఒక్కొక్కరిని ఏర్పడేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. తర్వాత హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. అనేక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సివి ఆనంద్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అతని సేవలు గుర్తించి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సివి ఆనంద్, అది కూడా తెలంగాణ వాసిగా ఉన్నటువంటి సివి ఆనంద్కు తెలంగాణ డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి నిన్న అతను పదవీ విరమణ పొందారు. నిన్న తుది వీడ్కోలు కూడా పలికారు. అతనికి సెక్యూరిటీ అడ్వైజర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది శివధర్ రెడ్డిని. ఇక హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్ నియమించింది. కాబట్టి మరికాసేపులోనే తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సివి ఆనంద్ తన బాధ్యతలు డీజీపీగా బాధ్యతలు చేపడుతున్నారు. చాలా మంది అధికారులు ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపులోనే సివి ఆనంద్ కూడా ఇక్కడ చేరుకున్న తర్వాత 11 గంటలకు సివి ఆనంద్ బాధ్యతలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక డీజీపీగా మరి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు, ఎలాంటి పోలీస్ శాఖలో ఎలాంటి రూపకల్పన చేస్తాడు అనేది కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎక్కడ పనిచేసినా సివి ఆనంద్ ఎక్కడ పనిచేసినా తన మార్క్ అనేది, తన ముద్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. గతంలో హైదరాబాద్ పోలీసు కొత్వాల్ కమిషనర్ గా పనిచేసినటువంటి సివి ఆనంద్ గత 2 సార్లు పనిచేశాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా. ఆ తర్వాత ఏసీబీ డీజీగా పనిచేశాడు, మరోవైపు విజిలెన్స్ డీజీగా పనిచేశాడు. ఆ తర్వాత హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సివి ఆనంద్ తనదైన శైలిలో తన ముద్ర వేసుకుంటూ వస్తున్నటువంటి సివి ఆనంద్ ఇప్పుడు డీజీపీగా తెలంగాణ పోలీస్ బాస్ గా వస్తున్నటువంటి సివి ఆనంద్ ఇంకా పోలీస్ దాంట్లో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తాడో అనేది కూడా చూడాల్సి ఉండిపోవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. సంపూర్ణ
చూస్తున్నాం ఎక్కడ అని, అది ఉంటే దాన్ని కరెక్ట్ ఫ్రేమ్లో పెడదాం. ముందు కొంగు తట్టాలంటే పక్కన ప్లీజ్ కెమెరా చూపించండి. పానాసోనిక్ కంపెనీ వాడు వేస్తుంటే ముందు పోతుంటే జిమ్మిల్ వేరేట్టు. అందుకోసం మీకు 100 గదాలు కొట్టేయట్లేదు. కొంచెం మొబైల్ డౌన్ చేయండి అన్న. మీరు కొంచెం వెనక్కి వస్తే అందరికి వస్తుంది అన్న సైన్. మీరు ముందుకెళ్తే ఎవరికి రాదు. హాఫ్ అన్ అవర్ ఉంది, రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోండి మీరు. मोबाइल नीचे पीछे करे यार, मोबाइल मोबाइल అన్న కొద్దిగా వెనకాల సార్ 1 మినిట్ సార్, 1 పిక్చర్ సార్. ఇది అయిపోతా ఉంటారు ప్లీజ్. తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. 1991 బ్యాచ్కి చెందిన సివి ఆనంద్ తన సుదీర్ఘ సేవా కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ వంటి కీలక నగరాల్లో పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు శాంతి భద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది. వచ్చి వైడాగిలు వేసుకుందాం కొట్టంటారు. ఆయన మీరు ఊరు షేర్లు ఉన్నారా? ఫ్రీలాన్సర్స్ వెనక్కి రండి కొద్దిగా. 1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన సివి ఆనంద్ వరంగల్ ఏఎస్పీగా మొదలైన ఆయన ప్రస్థానం అడిషనల్ ఎస్పీ, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎస్పీ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ, సిఐడి, డిఐజీ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్, జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ డైరెక్టర్, ఏసీబీ డైరెక్టర్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. రెండు 2002 రాష్ట్రపతి గ్యాలంటరీ మోడల్ సాధించిన సివి ఆనంద్ 2008 వృత్తిలో చేసిన విశిష్ట సేవలకు ఇండియన్ పోలీస్ మోడల్ సాధించారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఆయన పనిచేస్తున్న సమయంలో పోలీస్ శాఖ ఎన్నికల విధుల్లో పాల్గొని తన పనులను సమర్థవంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుండి అవార్డును అందుకున్నారు. ఆయన హైదరాబాద్ అండర్-19 22 జట్టులో ఆడాడు. సివి ఆనంద్ 45 కేటగిరీ టెన్నిస్లో ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలో అథ్లెటిక్స్లో 8 గోల్డ్ మెడల్స్ను గెలిచాడు. Bye.